హైదరాబాద్ అమీర్పేట్లోని మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. 5-6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ప్రమాదంలో 14 షాపులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ కు అడుగు దూరంలోనే ఉన్న మెట్రో పిల్లర్ నాణ్యతను చెక్ చేశారు అధికారులు. పిల్లర్ నెంబర్ 1043కి అగ్ని సెగలు తాకాయి. ప్రత్యేక డివైజ్లతో నాణ్యత చెక్ చేశారు. మెట్రో పిల్లర్ క్రాక్ రావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. హైదరాబాద్ మైత్రివనం అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అమీర్పేట్ మైత్రివనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దాదాపు 5 నుండి 6 గంటల పాటు కూడా ఇటు అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతరేతర జిహెచ్ఎంసీ, ఇతరేతర అధికారులు అంతా కూడా సమన్వయంతో శ్రమించి మొత్తం ఫైర్ని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు క్యాజువాలిటీస్ లేవు అనేది చాలా క్లియర్గా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిందో ఆ ఫైర్ స్టార్ట్ అయిన క్రమంలోనే ఇవన్నీ వ్యాపార సముదాయాలు కాబట్టి లోపల ఉన్న ఎవరైతే వర్కర్స్ కావచ్చు, ఆ షాపుకు సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళంతా హుటాహుటిన బయటికి రావడంతో కేవలం ఆస్తి నష్టం మాత్రం జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది ఇప్పటి వరకు అధికారులు అఫీషియల్గానే చెప్తున్న అంశము. సో ఇది ఒక భారీ అగ్ని ప్రమాదంగానే చూసుకోవాలి. దాదాపు 14 దుకాణాలు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. మంటలన్నీ పూర్తి స్థాయిలో 6 గంటలు శ్రమించిన తర్వాత అదుపులోకి వచ్చాయి. కానీ ఇంకా లోపల నుండి పొగలు వస్తున్న సిట్యువేషన్, అంటే భారీ అగ్ని ప్రమాదంగానే దీన్ని అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు కూడా భావిస్తున్నారు. ఫైర్ టెండర్స్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ రావడము, ఫైర్ ఫైటింగ్ చేయడము, ఒక 5-6 గంటలు శ్రమించిన తర్వాత ఈ మంటల్ని పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి అధికారులు తీసుకొచ్చిన సిట్యువేషన్. ఇక అగ్ని ప్రమాదం జరిగిన ఈ కాంప్లెక్స్ సంబంధించి కేవలం అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్, ఇటు A1043కి సంబంధించిన మెట్రో పిల్లర్ ఉంది. సో ఈ మెట్రో పిల్లర్ అడుగు దూరంలోనే ఉండడంతో మొత్తము అగ్నిశగలు ప్రస్తుతం మనం నెంబర్ బోర్డు చూస్తున్నాం. మెట్రో పిల్లర్ పైన నెంబర్స్ ఉంటాయి, పిల్లర్ నెంబర్స్. సో ఇది యాక్చువల్గా బ్లూ కలర్లో ఉండాలి, కానీ ఆ మంటల సెగలకి మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన సిట్యువేషన్. సో ఇప్పటికే స్ట్రక్చరల్ ఇంజనీర్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ మెట్రో పిల్లర్ ఏదైతే ఉందో కేవలం మనం చూస్తున్నాం విజువల్లో కూడా డిస్టెన్స్ ఒక అడుగు దూరంలో మాత్రమే ఇది ఉంది. సో ఆ మంటలకి, ఆ వేడి సెగలకి మొత్తం మెట్రో పిల్లర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దీని నాణ్యతను కూడా ఇప్పటికే స్ట్రక్చరల్ ఇంజనీర్లు వచ్చి చెక్ చేసిన సిట్యువేషన్. సో మెట్రో పిల్లర్ మనం చూడొచ్చు ఇక్కడ నుండి చాలా క్లియర్గా, ఎందుకంటే ఫైర్ జరిగింది, పెద్ద ఎత్తున మంటలు, ఆ పెద్ద ఎత్తున పొగలు అన్నీ కూడా రావడంతో ఆ మెట్రో పిల్లర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన సిట్యువేషన్ మనం చూస్తున్నాం. మెట్రో పిల్లర్ ఆ నాణ్యత ఏ మేరకు ఉంది అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్లు కొద్దిసేపటి క్రితమే వచ్చి ప్రత్యేకమైన డివైజ్లతో పరిశీలించారు. ఎందుకంటే ఇదే మెట్రో పిల్లర్ A1043 అటు మెట్రో రైలు సంబంధించి దాని కిందనే దానికి సపోర్టివ్గా ఉంటుంది. సో ఒకవేళ ఇది దెబ్బతింటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మెట్రో పిల్లర్ సంబంధించిన నాణ్యతని స్ట్రక్చరల్ ఇంజనీర్లు చెక్ చేసిన సిట్యువేషన్ ఉంది. సో కొద్దిసేపటి క్రితమే స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఈ మెట్రో పిల్లర్ A1043కి సంబంధించిన కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించిన నివేదికని మెట్రోకి సంబంధించిన అధికారులకి ఇవ్వనున్నారు. సో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ పిల్లర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కండిషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, నాణ్యత ఉందా, లోపించిందా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ప్రమాదం జరిగింది, ప్రమాదం అంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అధికారులు అని చెప్పాలి. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేశారు, మరొక వైపు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ సంబంధిత ప్రమాదానికి కారణమైన ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటిస్తుందా లేదా, ఒకవేళ నిబంధనలు పాటిస్తే వీటికి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకవైపు అధికారులు పరిశీలిస్తున్న సిట్యువేషన్. దాంతోపాటు మెయిన్గా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. మొత్తము ఇటు హెల్మెట్ సంబంధించిన షాప్స్ కావచ్చు, బట్టల దుకాణాలు, దాంతోపాటు ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం దాదాపు 14 వ్యాపార సముదాయాలకి ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి దీన్ని భారీ ప్రమాదంగానే భావిస్తున్నారు. మొత్తము దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుందని అది అధికారులు చెప్తున్న అంశము. ఒకవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంది అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం
ఎక్కడికక్కడ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నాం. మొత్తము అద్దాలు పగిలిపోయి ఉండడము, దాంతోపాటు లోపల ఉన్నటువంటి మెటీరియల్, ఎందుకంటే ఒకవైపు ఇందులో హెల్మెట్ సంబంధించిన షాప్స్ ఉంటాయి, దాంతోపాటు మెన్స్ వేర్ సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి. సో బట్టలన్నీ కూడా కాలిపోవడము, షాప్స్ మొత్తం కూడా దగ్ధమైపోవడము, ఎక్కడికక్కడ మొత్తం ఫైర్ అదుపులోకి వచ్చినాక ప్రస్తుతం మైత్రివనం ఏదైతే బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఇప్పటికైతే ఫైర్ సంబంధించిన అధికారుల నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. మంటలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతానికి. కానీ దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాము. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారో దీనికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళని కూడా అధికారులు క్వశ్చన్ చేయడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎంత మేరకు పాటిస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడంతో పాటు మెయిన్గా ఆ ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని రెగ్యులర్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని ముందు నుండి కూడా ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఆ ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ అప్డేటెడ్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఒకవైపు ఫైర్ సంబంధించిన అధికారులు, మరొకవైపు పోలీస్ అధికారులు సైమల్టేనియస్గా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్టు ఇటు జేఎన్టీయూ సంబంధించి స్ట్రక్చరల్ ఇంజనీర్లు కూడా మొత్తము ఈ ప్రమాదానికి సంబంధించి ఈ మెట్రో పిల్లర్ని పరిశీలించడంతో పాటు ఇప్పుడు ప్రమాదం ఏదైతే జరిగిందో ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్గానే రెడీమేడ్ బిల్డింగ్ లాగా కనపడుతుంది కాబట్టి దాన్ని నాణ్యతని ఇంకా పరిశీలించలేదు. బహుశా దీన్ని డిమాలిష్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది కొంతమందికి అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం. సో మంటలు ఆల్రెడీ అదుపులోకి వచ్చాయి కాబట్టి ఈరోజు డిమాలిష్ చేస్తారా లేకపోతే డిమాలిష్ చేస్తారా, రేప్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం అయితే స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తము ఈ మెట్రో పిల్లర్ సంబంధించి దెబ్బతిన్నది కాబట్టి దాన్ని పరిశీలించారు. దాని నాణ్యత ఎంత మేరకు ఉంది, ఒకవేళ అది ఏమైనా దెబ్బతిన్నదా అనే దానికి సంబంధించి స్ట్రక్చరల్ ఇంజనీర్లు నివేదిక ఇవ్వనున్నారు. దాంతోపాటు ఈ సదరు బిల్డింగ్ ఏదైతే అగ్ని ప్రమాదానికి కారణమైందో దీన్ని డిమాలిష్ చేస్తారా, ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారు అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో అమీర్పేట్ మైత్రివనం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 6 గంటలు శ్రమించిన తర్వాత మంటలు ఎంటైర్ అదుపులోకి వచ్చిన సిచ్యువేషన్. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అపర్ణ.